హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బిలీవ్ గాడ్ శివ. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను దేవుడి గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. అదే బిలీవ్ గాడ్ శివ అని పెట్టాను కదా. సో నా ఛానల్ బిలీవ్ గాడ్ శివ అని ఎందుకు పెడుతున్నానంటే, దేవుడి నమ్ముకోవడం వల్ల నేను ఏ విధంగా జీవితం కొనసాగిస్తున్నాను అనేది మీకు చెప్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో నేను ఒకటి చేద్దామని చేస్తున్నానండి. కాకపోతే ఫేస్ చూపిస్తూ నేను వీడియో చేయలేనండి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఫేస్ చూపిస్తూ వీడియో చేసే ఒప్పుకోరండి. సో అందుకనే ఖాళీగా ఉండకుండా ఇలా ముగ్గు వేస్తూ నేను మీకు నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే శివుడు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. సో ఎవ్రీ మండే నేను కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా సరే నేను కంపల్సరీ పూజ చేసుకుంటానండి. పూజ చేసుకొని ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాను. సో ఈరోజు అంటే శివుని నేను చాలా అంటే చాలా నమ్ముతానండి. అది ఎంత అంటే మా పేరెంట్స్ నా హస్బెండ్ కన్నా ఎక్కువగా నమ్ముతానండి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఎవరికి చెప్పుకోనండి, నేను శివుడికే చెప్పుకుంటాను. దేవుడా ఇట్లా చెప్పడం అంటే ఏదో అలా చెప్పేసి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది సార్ట్అవుట్ చేయని చెప్పనండి. మనస్ఫూర్తిగా దేవుడి పట్ట ముందు కూర్చొని, దేవుడా నాకు ఇది ప్రాబ్లం వచ్చింది, నాకు ఇది జరగాలి, దీంట్లో న్యాయం ఉంది అంటే మాత్రం కంపల్సరీ ఇది చేసేటట్టు చేయి దేవుడా అని చెప్పేసి మొక్కుకుంటానండి. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏదైనా బిజినెస్లో నేను డెవలప్ అవ్వాలి అనుకున్న కూడా అదే చెప్తానండి. సో నేను నిజాయితీగా కష్టపడి ఎవరి సొమ్ము తినకుండా నేను ఇలా బతుకుతున్న దేవుడా నాకు కంపల్సరీ మంచి జరగాలి అని చెప్పేసి నేను మొక్కుకుంటే మాత్రం కంపల్సరీ జరుగుతుందండి. సో ఫైనాన్షియల్ మ్యాటర్సే కానీ ఏదైనా సరే నేను ఇన్ని రోజులు చిట్టి బిజినెస్ రన్ చేస్తున్నానంటే దేవుడి మీద నమ్మకం అండి. ఎందుకు అంటే చాలామంది ఎవరో తెలియదు, వాళ్ళ అడ్రస్ ఏందో తెలియదు, వాళ్ళు అసలు ఏందో తెలియదు, జస్ట్ ఒక మాట మాట్లాడినందుకే నేను చిట్టి వేయించుకుంటాను. వాళ్ళు కొంచెం మంచిగా ఉన్నారు, నమ్మకం అనిపిస్తుంది అంటే మాత్రం అది నేను చిట్టి వేయించుకుంటానండి. కొందరు మేము వేస్తాను అని ముందుకు వచ్చినా కూడా నేను వాళ్ళ దగ్గర వేయించుకోను, ఎందుకంటే నాకు తెలిసిపోతుందండి ఆటోమేటిక్గా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, కట్టేవాళ్ళ లేదా అని. నాకు ఈ 10 yearsలో ఎవరి సపోర్ట్ లేకున్నా సరే ఎంత సక్సెస్ఫుల్గా వితౌట్ లాస్తో నడుస్తుందంటే కేవలం శివుడేనండి దానికి కారణం. ఎందుకంటే నాకు ఒక్కొక్క 1 month కొందరు అమౌంట్ వెనక అంటే ఇప్పుడు 1-2 monthsకి ఇస్తుంటారండి. గట్లనే ఎప్పుడైనా లేట్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి మేము నెక్స్ట్ మంత్ ఇస్తామండి అని చెప్పినా సరే లిఫ్ట్ చేసే వాళ్ళకు మనం టైంకి ఇస్తాం కదా. సో నేను ఆ టైంలో అనుకుంటా, దేవుడా నేను నిజాయితీగా ఈ వర్క్ చేస్తున్నాను, సో వాళ్ళ దగ్గర మాట పోకుండా నాకు టైంకు మనీ అడ్జస్ట్ అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నేను శివుడి ముందు కోరుకుంటానండి. సో ఆటోమేటిక్గా నాకు ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకు నేను ఒక 28th 25th వరకు అలా అమౌంట్ చిట్టి లిఫ్ట్ చేసి ఇస్తానని అనుకోండి, కంపల్సరీ నాకు అమౌంట్ రేంజ్ అవుతుందండి. చిట్టి స్టార్ట్ చేసేప్పుడే నేను దేవుడి దగ్గర మొక్కుకుంటాను. సో నేను ఇన్నిసార్లు ఓం రాస్తాను ఈ చిట్టి ప్రాపర్గా రన్ అయితే అని చెప్పి అంటాను. మెయిన్ రీజన్ అండి, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కంపల్సరీ ఇన్నిసార్లు ఓం రాస్తా అని దేవుడి దగ్గర కూర్చొని చేతులు మొక్కి దండం పెడితే కంపల్సరీ జరుగుతుందండి. సో ఇది నమ్మకంగా చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నమ్మకంగా చేయండి, కంపల్సరీ జరుగుతుంది. శివుడికి మండే రోజు శివుడి దగ్గర కూర్చొని మీరు ఇలా చెప్పినట్లయితే కంపల్సరీ జరుగుతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, నేను ఊరికే చెప్పట్లేదు. సో నమ్మకం అనేది కంపల్సరీ ఉండాలండి. నాకు ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ అయితే నేను ఎన్నిసార్లు ఓం రాస్తా, 108 times 1008 times అలా రాస్తానని చెప్పి మొక్కండి. మీకు ఆ ప్రాబ్లం కంపల్సరీ శివుడు నెరవేర్చాలని. శివుడు బోలాశంకరుడు అంటాడు కదా, అది 100% నిజం అండి నా లైఫ్లో. సో మీకు ఎవరికైనా నమ్మకం అనిపిస్తే నాలాగానే కంపల్సరీ చేయండి. ఇది మీకు అంత మంచి జరుగుతుంది. సో శివుడి మీద నాకు చాలా నమ్మకం కాబట్టి నేను ఇలా చేస్తున్నానని మీకు చెప్పుకోవాలనిపించింది. ఎందుకంటే మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు కూడా ఇలా చేసుకుంటారు కదా, మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది కదా ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. నమ్మని వాళ్ళు నమ్మనట్టుకుంటే వదిలేసేయండి, బట్ నమ్మిన వాళ్ళు మాత్రం మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, మీకు ఎవరు తోడు లేరు, ఒంటరిని అని అనుకున్నప్పుడు మాత్రం శివుడితో ఇలా పూజ చేసుకొని శివుడితో మాట్లాడండి, మీకు అన్నీ క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.